నిత్యం అక్కడ లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. వందలాది మంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుంది. అయితే చినుకు పడితే ఆ ప్రాంతం చిత్తడే. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులకు గుండె బేజారే. కాకినాడ రూరల్ సర్పవరం ఆటోనగర్లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో వర్షం వస్తే చాలు ఆ ప్రాంతమంతా ముంపుకు గురవుతోంది. దీంతో ఆటోనగర్లోని చిన్న చిన్న కర్మాగారాలు, రిపేర్ చేసే షెడ్లు మూతపడడంతో కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి. ఆటోనగర్లో షెడ్లు, చిరు పరిశ్రమల యజమానులు సైతం తమ యంత్రాలు, సామగ్రి ముంపుకు గురవుతూ ఉండడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటుండగా పని లేకపోతే ఎలా? కూలి పనితో వచ్చే డబ్బులతోనే జీవనం గడిచేది. వర్షాల కారణంగా పని లేకపోవడంతో కుటుంబమంతా పస్తులు పెట్టాల్సి వస్తుందని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా అధికారులు, కూలీనాలీ చేసుకునేవారుండే ఆటోనగర్లో మురుగు ముంపు నుంచి విముక్తి కల్పించాలని వారు వేడుకుంటున్నారు. ఆటోనగర్ నుండి ఏటా పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా కనీస వసతుల కల్పనలో అధికారులు మిన్నకుండి చూస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి ఆటోనగర్ ముంపుకు గురవుతుందని, రోడ్లు కూడా పాడవడంతో వర్షం నీరు రోడ్లపై ఉండిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. పాలకులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఆటోనగర్ ముంపుకు గురవుతుందండి. ప్రతి సంవత్సరం కనీసం 3 నెలల పాటు నీటిలో మునిగి ఉంటుందండి. ఈ 3 నెలలు కూడా ఇక్కడ కార్మికులు ఉపాధి కోల్పోయి నానా తిప్పలు పడుతున్నారు. 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే పునరావృతం అవుతుంది. దీని గురించి ఎవ్వరూ కూడా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. కనీసం ఈ ముంపుకు గురవటం, రోడ్లు పాడైపోవటం, ఈ రోడ్లు పాడైపోవటం వల్ల ఏమవుతుందండి, వాహనాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఇటు ఉపాధి కోల్పోతున్నారు. ముంపుకు గురయ్యి రోడ్లు పాడైపోయి మొత్తం అన్ని రోడ్లు ఛిద్రం అయిపోయినాయండి. దాన్ని రిపేర్ చేయట్లేదు. కొత్త రోడ్ల సమస్య ఎలా ఉన్నా రిపేర్లు కూడా చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోనగర్లో సాధారణ జీవితం గడపడానికి మామూలు పరిస్థితి లేదండి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కలెక్టర్ గారు, తర్వాత ఏపీఐసి జడమ్ గారు, ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఆటోనగర్లని ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. మెయిన్ రోడ్లు సదుపాయాలు లేకపోతే ఆటోనగర్లు ఇలాంటి మౌలిక సదుపాయాలు లేని పక్షంలో ఆటోనగర్ మనుగడ కొనసాగదండి. ఇక్కడ కార్మికులు ఇంకా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. దాని గురించి పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వర్షం వచ్చిందంటే మాకు నరకంగా ఉంటుందని, లోపల ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, మోకాళ్ల లోతు నీరులో వెళ్లాలంటే భయంగా ఉంటుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజు కూలిపనికి రాకపోతే ఆ రోజు గడవదని, వర్షం కారణంగా 2 రోజులు పని లేకుండా పోయిందని వాపోతున్నారు. నా పేరు గ్లోరీ అండి. ఇక్కడే నేను ఫ్రెష్ క్యాచ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాము. తర్వాత మా వర్కర్స్ కూడా వీళ్ళు ఉన్నారు. మేము 2 రోజుల నుంచి వర్క్కి రావట్లేదండి. నీరు ఉండటం వల్ల ఆటోనగర్లోని. దయచేసి అధికారులు పట్టించుకొని ఈ వాటర్ తీసిస్తే మేము డైలీ వెళ్ళడానికి మాకు బాగుంటుందండి. దయచేసి మీ కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ వాటర్ వెళ్ళడానికి హెల్ప్ చేయండి. దగ్గర ఒక 3 డేస్ నుంచి ఉందండి. ప్రతిసారి ఇలాగే ఉంటుందండి. వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి, ఇలాగే వస్తున్నాం డైలీ డ్యూటీకి. చాలా ఇక్కడ వరకు లోతు వస్తుంది మోకాలు. రోజు ఇదే పరిస్థితి అండి. వర్షం వస్తుంది ఇలాగే నడిచి వస్తున్నాం. ఇంకా అదే ప్రమాదం కదా, అందుకే కదండి చెప్తున్నాము. ఇప్పుడు అందుకని ఇంట్లో పరిస్థితుల వల్ల మేము ఇక్కడికి వస్తున్నామండి. మరి ఇంట్లో కూర్చుంటే మరి మాకు ఎలా గెడుస్తుంది చెప్పండి. సో అందుకని అధికారులు మా బాధని స్పందించి త్వరగా యాక్షన్ తీసుకోవాలని, తర్వాత ఈ వాటర్ ఇలా రాకుండా ఏదైనా చెయ్యాలని ఆశిస్తున్నాం. ఇంట్లో పరిస్థితులు బాగోక పనుల్లోకి వెళ్తున్నామని, రోడ్లపై ఉన్న నీటిలోంచి ప్రమాదమైనా తప్పడం లేదని, మా బాధలు అధికారులు అర్థం చేసుకోవాలని మహిళలు వేడుకుంటున్నారు. మేము ఇక్కడే ఫ్రెష్ క్యాచ్లోంచి పనిచేస్తామండి. రైలు కంపెనీలో పనిచేస్తున్నామండి. వీళ్ళందరూ అక్కడ చేసేవాళ్ళమేనండి. మరి రోజు ఇగోండి వర్షం వచ్చినప్పుడల్లా రోడ్డు అంతా ఇలా మునిగిపోతూ ఉంటుందండి. మరి మునిగిపోయినప్పుడల్లా మేము ఇలా ఇవన్నీ బట్టలన్నీ తడిసిపోయి ఇలాగే వస్తామండి. మరి ఇంట్లో మరి కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల రావాల్సి వస్తుందండి. మరి 2 రోజుల నుంచి రానేలేదండి. ఇది 3వ రోజు ఇవాళ వచ్చామండి. అయినా సరే వర్షం నీళ్ళు ఎక్కువ ఉన్నాయండి. మరి
రావడానికి చాలా ఇబ్బందిగా ఉందండి మరి మాకు. కానీ ఇంట్లో పరిస్థితి వల్ల రావాల్సి వస్తుందండి. మరి అధికారులు కొంచెం ఇది ఒకసారి ఈ రోడ్డు గురించి ఆలోచించమని అడుగుతున్నామండి. మరి అలాగే కొంచెం మాకు మా బాధను ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఈ నీరు పోయేలా కొంచెం ఎలాగైనా సరే కొంచెం అధికారులు అందరూ స్పందించాలని కోరుకుంటున్నామండి. ఆటోనగర్ మునగడంతో తినేందుకు తిండి కూడా దొరకడం లేదని, దుకాణాలు కూడా మూసేశారని లారీ డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. త్వరగా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు. నా పేరు సంటి అండి. నేను లారీ డ్రైవర్నండి. రోజు కూడా ఇక్కడికి వస్తుంటాం సార్. మేము ఏదో రకంగా మేము డైలీ వచ్చి పొట్టకూడు కోసం ఏదో రకంగా చేస్తున్నామండి. కానీ ఇలాగా ఇంత నీరు మోకాళ్ళు మునిగిపోయి మొలదాక నోతితో కూడా వచ్చి నీరు మునిగిపోతే ఎలాగ పని చేస్తామండి. అన్ని షాపులు కట్టించి చెట్లు కట్టించారు. పనులు లేవు, పాటులు లేవండి మాకు. అప్పుడే 10 రోజులు బట్టి ఇలాగ ఉంది సార్. వర్షం వస్తుంటే ఇక్కడ మునిగిపోతుందండి. వెళ్ళి దారి లేదండి. ఏ రకంగా వెళ్తాం సార్? భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడ హోటలు లేవు, అన్నీ మూసేశారండి. అన్నీ కనపడుతుంది, మీరు చూసారు కదండి. మొల్ల మునిగిపోయి ఏడుతున్నాయండి. ఇక్కడ ఎవరో పట్టించుకోవట్లేదండి. ఎవరో పట్టించుకోవట్లేదు. అభ్యర్థి ఏ తడుకుండా వెళ్తుంటే ఏ గోతులో పడిపోతున్నామండి. మొన్న ఆయన కాలు ఇరిగిపోయిందండి ఒక ఆయనకి. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఎంతాలండి బాధపడతాం చెప్పండి. ఇన్నాళ్ళు అప్పుడే 10 రోజుల దాకా ఇలాగ వచ్చేసిందండి వరద వచ్చేసి మునిగిపోతుంది సార్. ఎవరో పట్టించుకోవట్లేదు. నీరు ఎక్కడికి వెళ్తుంది? ఈ నోరు కాలువలుగా ఇది అవుతాయండి. కాలువలు లాగేస్తుంటే లాగుతుందండి. ఏదో తీసే నాదుడేటండి. ఆ సామకోట కాలువ ఉంది కదండి, పెద్ద కాలువలోకి వెళ్ళిపోతుంది సార్. దీనికి వెళ్ళి మార్గం ఉందా? ఉందండి. ఎందుకు ఉందండి? దాని జాముడిపోయి ఉన్నాయండి. అవి తీయాలండి. అది తీస్తే 3 నిమిషాలు లాగేద్దండి. ఇది ఎవరు పట్టించుకునే నాదు లేడండి. చచ్చిపోతున్నామండి బాబు 10 రోజులు బట్టి. తిండి తిప్పలు లేకుండా చూశారు కదా మీరు. ఇలాగ ఉందండి మా పరిస్థితి. ఎవరో పట్టించుకోవట్లేదండి. ఆటో గారంటే ఎలా ఉండాలి సార్? ఎంతమంది కార్మికులు పనిచేస్తారండి ఇందులోనూ? లారీ డ్రైవర్లు, లారీ ఓనర్లు, ఈ పనిచేసి కార్మికులు, వర్కర్సు ఒకలేటండి సార్. కొన్ని వేల మంది పనిచేస్తారండి రోజును. వీళ్ళందరూ ఒక్క పని కూడా లేదు. ఎక్కడ కూడా ఎవరు షెడ్లు లేవు, ఏమి లేవు, అన్నీ మూసేశారండి. ఎంత ఇబ్బంది పడిపోతుందో తెలిసిందండి. వర్షం పడితే ఇబ్బంది పడిపోతున్నామండి. ఇక్కడ ఎవరో పట్టించుకోరండి. 4 చింగులు పడితే పట్టించుకుంటున్నారు అండి. ఏది మరి ఇలా ఉందో మా పరిస్థితి? ఎవరైనా పట్టించుకుంటారని మనం చూస్తున్నాం సార్. రిపేరు కోసం తెచ్చిన లారీలను సకాలంలో ఇవ్వకపోతే యజమానులు కోప్పడుతున్నారంటున్నారు. ఇలా ముంపుకు గురైనప్పుడు అధికారులు ఫోటోలు తీసుకొని మాత్రం వెళ్తున్నారని, మరో 6 నెలల పాటు కంటికి కనిపించడం లేదని మరికొంతమంది చెప్తున్నారు. మాకు ఇక్కడ పని తీరలేదు సార్. ఇక్కడ ఆర్డినరీ ఎలాగంటే ఏం పని చేస్తామండి మేము? అగో బండి అర్జెంటు, వానర్కి అది చెప్పాలి. ఆయన ఏమో గొడవ పెడతాం, మరి బయట కట్టిపోయి చేయించాలి. ఇప్పుడు ఎంతవరకు చేస్తామని చెప్పండి. ఇలా ఇది ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా మాకు ఇదే బాధ. సంవత్సరం 3 సార్లు కూడా ఇదే బాధ నరకం చూస్తున్నాం. 6 రోజులు ఉంటుంది నీరు. అలాగా ఇలాగైతే మరి పట్టించుకోవాలి. ఆర్డినరీ అయితే ఎక్కడైనా మార్చాలండి మాకు. అది ఇలా పల్లం పేర్లు ఇచ్చేసి మాకు ఇంత బాధ పెడుతున్నారు. వీళ్ళు ఎవరు వస్తున్నారు సార్? వస్తున్నారండి, ఒకరోజు చూసుకుని వెళ్ళిపోతున్నారు అంతే. మెల్లి కనపడట్లేదు. వాళ్ళు మెల్లి 6 నెలలకు ఒకసారి వస్తున్నారు. ఆ నీరు వచ్చినప్పుడు ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళిపోతున్నారు అంతే. మళ్ళీ ఇప్పుడు దాకా మళ్ళీ మనిషి ఆయన ఉండట్లేదు. ఇలాగైతే మాకు వెళ్ళసిన టైంలో మాకేమో ఓట్లు, మీకు రోడ్లు వేస్తాం ఇవన్నీ బాధేస్తున్నారు మమ్మల్ని. దాని తోడు మీరు పరిష్కారం చెప్పింది సరిపోద్ది మాకు. ఇలా చాలాసార్లు నరకం చూస్తున్నాను మేము. ఇంకోండి చూడండి, మాకు ఈ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆర్డినర్లు ఇంత షెడ్లు పెట్టుకొని మాకు ఈ పరిస్థితి ఏంటి? మాకు ఇక్కడ ఈ టైంలో కూడా మేము బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏంటని చెప్పండి. అదండి. పనులు జరిగితేనే కార్మికులకు జీతాలు ఇవ్వగలమని, లేని పక్షంలో ఇవ్వలేమని ఆటో గ్యారేజ్ యజమానులు చెబుతున్నారు. మురుగునీరు బయటకు పోయేందుకు అధికారులు త్వరగా చర్యలు చేపట్టి శాశ్వత పరిష్కారం చేయాలంటున్నారు. నమస్తే అండి, నా పేరు మణికంఠ. నేను ఇక్కడ ఆటో గ్యారేజ్ ఓనర్నండి. ఇక్కడ ఆటోనగర్ ఒక 2 గంటల పాటు నాన్ స్టాప్ వర్షం కానీ కురిస్తే మాకు ఎక్కడ పని చేసుకునే పరిస్థితి అయితే లేదండి. మా దగ్గర ఒక 10 మంది వర్కర్స్ పనిచేస్తున్నారండి. మేము వర్క్ జరిగితేనే వాళ్ళకి జీతాలు ఇవ్వగలం, మేము 10 రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళగలం. ఇటువంటి పరిస్థితుల్లో మేము పని చేయలేం, ఉపాధి కోల్పోయి ఈ 3 రోజుల నుంచి పనులు లేక ఇలా రోడ్డు మీద నించొని ఇలా నించోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఈ తిండి తిప్పలు లేక ఉన్న స్టాఫ్ అలా ఉంటున్నారండి. తర్వాత దీనికి సంబంధించి వాటర్ ఇన్లెట్, ఇక్కడ వాటర్ రావడానికే దారం తప్ప బయటకు వెళ్ళడానికి దారి అయితే లేదండి. అక్కడ కలవట్లు మొత్తం మూసుకుపోయి వాటర్ బయటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదండి. ఇది త్వరగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇది త్వరలో మళ్ళీ ఇటువంటి పరిస్థితి మాకు రాకుండా త్వరగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం.